ఆస్ట్రేలియా సిరీస్లో మరి 6 నెలల తర్వాత కంబ్యాక్ ఇచ్చినటువంటి విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఎంతోమందికి ఆసక్తిగా ఎంతో అంచనాలను చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో ఈ సిరీస్కు మరి కెప్టెన్షిప్ కోల్పోయినటువంటి రోహిత్ శర్మ ఇటు హెడ్ కోచ్ రోహిత్ శర్మకు ఏ విధంగా సంభాషణలు ఉంటాయని చెప్పి చాలామంది అనుకున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్లో మరి గంభీర్ తోటి చాలా వరకు మరి సీరియస్గా డిస్కషన్ చేశాడట మన రోహిత్ శర్మ. అయితే చాలామంది ఫ్యాన్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే డిస్కషన్ మరి కేవలం ఆట గురించా లేకుంటే వారి వ్యక్తిగతంగా ఏమైనా మరి గొడవలు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికైతే మరి ఫ్యాన్స్ చెప్పిన ప్రకారం సోషల్ మీడియా చెప్పిన ప్రకారం అదేవిధంగా మనం చూసినటువంటి ప్రకారం అయితే తప్పకుండా రోహిత్ శర్మకు అదేవిధంగా గంభీర్కు చిన్నపాటి డిస్కషన్ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో మరి పోస్ట్ పెడుతూ ఈ డిస్కషన్ కేవలం ఆట గురించే, ఎందుకంటే గొడవ గురించి ఏం కాదు, మరి గేమ్లో అంతర్భాగమే ఈ యొక్క మరి ఆటగాడైనా కెప్టెన్ అయినా కూడా అంతర్భాగమే కాబట్టి ఈ డిస్కషన్ కేవలం ఆట గురించే ఉంటుంది. అంటే సాధన కూడా మన రోహిత్ శర్మ చాలాసేపు చేసినట్టు, ఎందుకంటే 6 నెలల తర్వాత మరి తను కంబాక్ ఇస్తున్నటువంటి ఈ యొక్క మ్యాచ్లో మరి ఆసీస్ గడ్డ పైన మరి స్పీడ్ పిచ్లు బంతులు ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో 6 నెలల తర్వాత మరి కంబ్యాక్ ఇచ్చినటువంటి రోహిత్ శర్మ మరి WDC అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ తర్వాత మనోడు కంబ్యాక్ చేయడం ఇదే మ్యాచ్ కనుక చాలామంది హై ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో కేవలం మ్యాచ్లో మరి జరగబోయే మ్యాచ్ గురించి ఎలా ఆడాలి, ఎలా అప్రోచ్ పోవాలి, మరి ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్పి ఆలోచన ప్రకారంగా గంభీర్ తోటి డిస్కషన్ చేసిన తప్ప వేరే లేదని చెప్పి ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా ఈ యొక్క మరి రాదాంతం తగ్గాలంటే ఈ 3 మ్యాచ్లు అయిపోతే తెలుస్తాయని చెప్పి చాలామంది చెప్తున్నారు ఫ్రెండ్స్.